జనరేషన్లో ల్యాప్టాప్ అత్యవసర టూల్గా మారింది. ఆఫీస్ వర్క్, ఆన్లైన్ క్లాసులు, గేమింగ్, వీడియోలు చూడటానికి ఇలా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ల్యాప్టాప్ వాడేస్తున్నారు. ల్యాప్టాప్లు పోర్టబుల్గా వాడుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. బెడ్ పైన హాయిగా కూర్చునో, టేబుల్ లేకనో ల్యాప్టాప్ను ఒడిలో పెట్టుకుని వాడుతూ ఉంటారు కొందరు. అయితే ల్యాప్టాప్ను డైరెక్ట్గా శరీరానికి తాకించి వాడితే అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్టాప్ అనేక ఫ్రీక్వెన్సీలలో ఈఎంఎఫ్లను విడుదల చేస్తుంది. ఈ ఈఎంఎఫ్లు ఆరోగ్యానికి చాలా హానికరం. మీరు కూడా ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని పని చేసుకుంటుంటే ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని పని చేసుకోవడం కంఫర్ట్గా అనిపించినా ఈ అలవాటు పునరుత్పత్తి వ్యవస్థకు హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్టాప్ వైర్లెస్ ఇంటర్నెట్ సిగ్నల్ను అందుకుంటుంది. అనేక ఫ్రీక్వెన్సీలలో ఈఎంఎఫ్లను విడుదల చేస్తుంది. కాళ్లపై పెట్టుకుని ల్యాప్టాప్ వాడితే మగవారిలో స్పెర్మ్ కౌంట్పై ప్రభావం పడుతుంది. మహిళలలో ఎగ్ రిలీజ్ సమక్రమంగా జరగదు. ల్యాప్టాప్ కాళ్లపై పెట్టుకుని వాడితే వృషణాల దగ్గర స్పెర్మ్ కణాల డిఎన్ఏ దెబ్బతింటుందని అర్జెంటీనాలో నిర్వహించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఇది పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అమెరికన్ సొసైటీ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. ల్యాప్టాప్ను కాళ్లపై పెట్టుకుని వాడితే దాని నుంచి ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చర్మం దెబ్బతింటుందని, ఇది స్కిన్ క్యాన్సర్ ముప్పును పెంచుతుందని యూనివర్సిటీ హాస్పిటల్ బాసెల్కు చెందిన స్విస్ పరిశోధకులు ఆండ్రియాస్ ఆర్నాల్డ్ తెలిపారు. పునరుత్పత్తి అవయవాలకు దగ్గరగా ల్యాప్టాప్ పెట్టుకుంటే వృషణ, అండాశయ క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. ల్యాప్టాప్ను ఒడిలో ఉంచుకుని పనిచేస్తే మెడ, వీపు భాగంలో నొప్పికి కారణమవుతుందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఇది వ్యక్తి భంగిమను దెబ్బతీస్తుంది. దీని కారణంగా మెడ, వెన్ను నొప్పి వస్తాయి. ల్యాప్టాప్ను డైరెక్ట్గా కాళ్లపై పెట్టుకుంటే చర్మాన్ని ప్రభావితం చేస్తోందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలం పాటు ఈ అలవాటు కొనసాగితే ఎరిదిమా అబ్ ఇగ్నే అనే సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది చర్మం రంగును మారుస్తుంది. ముఖ్యంగా వైఫై కనెక్ట్ అయినప్పుడు ల్యాప్టాప్ను ఒడిలో పెట్టుకుంటే ఈ ముప్పు ఇంకా ఎక్కువ అవుతుంది.